మేడీ, ఇందాక నాన్న మీ ఇద్దరితో పూజ చేయిస్తాను అని చెప్పారు కదా, అందుకే ఆ లక్ష్మికి అంత ధైర్యం. రాత్రి ఇంటి నుంచి పారిపోవాలనుకున్న మనిషి ఇప్పుడొచ్చి నా మొగుడు అని ఎదిరించి ధైర్యంగా మాట్లాడుతుంది. ఆ ఎర్ర బస్తో కలిసి పూజ చెయ్యాలంటే అసలు నేను టెంపుల్కి రాను. అలా అనుకు మేడీ, వెళ్దాం. వెళ్ళాక అక్కడ నేను చెప్పినట్టే చేద్దాం. ఏంటత్తయ్య? సూపర్ అత్తయ్య, నీ ప్లాన్ రేపు గుడిలో అమలు చేద్దాం మేడీ. నీ సంతోషం కోసం ఈ అత్తయ్య ఎంత దూరమైనా వెళ్తుందని నీకు తెలుసు కదా, పక్కాగా చేద్దాం. మేడీ, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. సరే అత్తయ్య. హలో, ఈ టైంలో చేసావేంటి? మేడం, నాకు అర్జెంటుగా 25,000 కావాలి. 25,000? అవును. సరే, రేపు పంపిస్తాను. రేపు కాదు మేడం, ఇప్పుడే కావాలి. నేను మీ ఇంటి పార్కింగ్లోనే ఉన్నాను. ఏంటి నేరుగా ఇంటికి వచ్చేసావు? నీకెంత ధైర్యమే? మీతో మాట్లాడేంత టైం లేదు మేడం. త్వరగా రండి. ఈ ఇంటి దగ్గరకు వచ్చిందాన్ని లోపలికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు మేడం. సరే, వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే. అయ్యో, ఏటి ఇంత హడావిడిగా డబ్బులు పట్టుకుని యాడికెళ్తున్నారు? ఏయ్, ఇలా రా. నువ్వెప్పుడు డబ్బులు అడిగినా లేదనుకుంటా పంపుతున్నా కదా, అయినా ఇలా నేరుగా ఇంటికొచ్చేయడం ఏంటి? మా వాళ్ళు చూశారంటే ఏమవుతుందో నీకు చెప్పాను కదా. మా వాళ్ళకి తెలియకూడదనే కదా నువ్వు అడిగిన ప్రతిసారి డబ్బులు పంపిస్తున్నాను. అదేంటి మేడం, నేనేదో చెయ్యరని పాపం చేసినట్టు మీరు అలా మాట్లాడుతున్నారు? చిన్న పాప విషయంలో పాపం చేసింది, చేయించింది మీరు. ఆ పాప విషయంలో మీరు చేసిన పాపాన్ని బయట పెట్టకుండా కాపాడుతున్నందుకు మీరు నాకు డబ్బులిస్తున్నారు. నాకు మీరివ్వాల్సిన డబ్బుని నేనెలాగైనా తీసుకుంటాను. చూడు, నా జుట్టు నీ చేతిలో ఉందని ఎగిసెగిసి పడకు. కన్న పేగును కూడా లెక్క చెయ్యని దాన్ని నీకు భయపడతానని కల్లో కూడా అనుకోద్దు. నా గుట్టు రట్టు చేయనంతవరకే నువ్వు సేఫ్గా ఉంటావు. అలా కాదని తోక జాడించడానికి ప్రయత్నించావంటే పీక కోస్తాను. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. ఇంకోసారి ఇటువైపుకు రావడానికి ప్రయత్నం చేయకు. పా.
ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. కొంపతీసి మొత్తం వినేసిందా? ఏటండి మీరు చేస్తున్నది? ఎవరండి ఆవిడ? ఇట్టాగా దొంగసాటుగా వచ్చి కలిసినది? ఆవిడ డబ్బుల కోసం మిమ్మల్ని భయపెట్టినాదా? మీరు కూడా భయపడుతున్నారు? దీనికి అసలు మ్యాటర్ తెలిసినట్లేదు. థ్యాంక్ గాడ్. అదేం లేదు, ఆవిడ నాకు తెలిసిన ఆవిడ. ఏదో ఎమర్జెన్సీ అని డబ్బు అడిగితే ఇచ్చాను. అంత అత్యవసరం అయితే ఇంట్లోకి వచ్చి అడగచ్చు కదా. అందులోనూ తెలిసిన మనిషి అంటున్నారు. ఇట దొంగసాటుగా కలుసుకోవడం ఎందుకు? ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా నా విషయాల్లో తలదొరుచుకో. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఆవిడ చెప్పిన మాటలకి ఈడ జరిగిన దానికి అస్సలు పొంతం లేదు. ఏదో జరుగుతున్నది. కనిపెడతా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. శివరాత్రి రోజు ఈ ఎర్ర బస్తో గుడికి వస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చా, మొదటిసారి శివరాత్రికి నేను నా భర్త నీ సన్నిధిలోకి వస్తున్నాం. మమ్మల్ని సల్లగా చూడు స్వామి. నమస్కారం సూర్యనారాయణ గజపతి గారు. నమస్కారం విశ్వనాథం. బాగున్నావా? బాగున్నానండి. మొన్న మీ మనవడి రిసెప్షన్కి రాలేకపోయాను. ఏమీ అనుకోకండి. ఈ అమ్మాయేనా అండి మీ మనవడి భార్య? అవును, అవునమ్మా. పేరు శ్రీలక్ష్మి. పేరుకు తగ్గట్టే లక్షణంగా ఉంది. వెళ్దామా నాన్న? మళ్ళీ రద్దీ ఎక్కువ అవుతుంది. వెళ్ళొస్తామండి. మంచిది. పదండి. నమస్కారం. నమస్కారం ఇంద్రమ్మ గారు. ఈ అమ్మాయేనా మీ మనవడి భార్య? అవును, చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంది. చూడ్డానికే కాదు, పేరు కూడా లక్ష్మియే. అవునా? మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే చేసుకున్నామమ్మా. మేమింకా దర్శనం చేసుకోలేదు. మీరు వదిలితే మేము దర్శనం చేసుకుంటాం. అయ్యో, మీరు వెళ్ళండి, వెళ్ళొస్తామమ్మా. ఆ,